యోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటాలి అంటే ఒక వారధి లాంటిది కట్టాలి, లేదు సముద్రుడు ఏదైనా దారిస్తే తప్ప మనకి మార్గం లేదు అని విభీషణుడు చెబితే మార్గం కూడా విభీషణుడే చెప్పడం జరుగుతుంది శ్రీరాముడికి సుగ్రీవుడికి. రాముడే ప్రార్థన చేస్తే సముద్రుణ్ణి, ఆ సముద్రుడు శ్రీరామచంద్రుడు పూర్వీకులైనటువంటి సగర చక్రవర్తి ద్వారా ఏర్పడినటువంటి వాడు గనక, సగర చక్రవర్తి ద్వారా ఏర్పడినటువంటిది గనక ఈ సాగరం, ఈ సముద్రుడు ఆ వంశాన్ని గౌరవిస్తూ ఆ వంశానికి సంబంధించినటువంటి వాడు గనక శ్రీరాముడు కృతజ్ఞతతో శ్రీరాముడికి దారి ఇవ్వచ్చు. ఆ సముద్రుడు శ్రీరాముడికి లంకలోకి వెళ్ళటానికి దారి ఇవ్వాలంటే శ్రీరాముడు మొదలు ప్రార్థన చేయాలి, ఆయన ఒకసారి అడగాలి అని విభీషణుడు